ఆ జిల్లాలో మొరం తవ్వకాలు అక్రమాలకు వరంగా మారాయి. నిన్న మొన్నటి వరకు గుట్టల్లో అటవీ ప్రాంతాల్లో ఎలాంటి అనుమతులు లేకుండా తవ్వకాలు చేస్తుండగా ప్రస్తుతం ప్రభుత్వ పనుల పేరిట మొరంను తవ్వుతున్నారు. అక్రమంగా మొరంను తరలిస్తూ అక్రమార్కులు సొమ్ము చేసుకుంటున్నారు. మారుమూల ప్రాంతాల్లోనే కాకుండా ఏకంగా జిల్లా మండల కేంద్రం సమీపంలో ఉండే గుట్టలను, కొండలను యథేచ్ఛగా తవ్వేస్తూ ప్రభుత్వ ఖజానాకు గండి కొడుతున్నారు. కామారెడ్డి జిల్లాలో మొరం తవ్వకాలు అక్రమార్కుల పాలిట వరంగా మారాయి. ఒకవైపు అటవీ ప్రాంతంలో ఎలాంటి అనుమతులు లేకుండా తవ్వకాలు చేస్తుండగా మరికొన్ని చోట్ల ప్రభుత్వ పనుల పేరిట మొరంను అక్రమంగా తరలిస్తూ సొమ్ము చేసుకుంటున్నారు అక్రమార్కులు. జిల్లాలోని బాన్సువాడ, ఎల్లారెడ్డి డివిజన్లలో యథేచ్ఛగా మొరం అక్రమ రవాణా కొనసాగుతుంది. జుక్కల్, గాంధారి, పిట్లం, బీర్కూరు మండల కేంద్రాల శివార్లతో పాటు గ్రామాలు, తండాలలోని ప్రభుత్వ, ప్రైవేటు స్థలంలోనే భారీ గుట్టలను పెండి చేస్తున్నారు. ఈ తవ్వకాలకు స్థానిక రెవెన్యూ సిబ్బందితో పాటు స్థానికంగా ఉండే ప్రజాప్రతినిధుల అండదండలు ఉన్నాయనే విమర్శలు వినిపిస్తున్నాయి. విలువైన ప్రకృతి సంపదను అడ్డగోలుగా అక్రమార్కులు కొల్లగొడుతుండటంతో రాయల్టీ రూపంలో ప్రభుత్వానికి రావాల్సిన ఆదాయానికి సైతం గడ్డి కొడుతున్నట్లు ఆరోపణలు ఉన్నాయి. మరోవైపు జిల్లాలోని మండల కేంద్రాలకు సైతం రియల్ ఎస్టేట్ వ్యాపారం పాకడంతో చాలా చోట్ల కొత్తగా వెంచెలు వెలిశాయి. అయితే ఈ వెంచెలలో రోడ్లు వేసేందుకు ప్రతిరోజు రాత్రి గుట్టు చప్పుడు కాకుండా 100 టిప్పర్లలో మొరం తరలిస్తూ ప్రైవేట్ స్థలంలో భారీగా డంపు చేస్తున్నారు అక్రమార్కులు. ఈ మొరం మాఫియా దెబ్బకు జిల్లాలోని పలు గ్రామాల్లో గుట్టలు కనపడకుండా పోతున్నాయని స్థానికులు చెబుతున్నారు. స్థానికంగా ఉండే కొందరు ప్రజాప్రతినిధుల అండంతో మొరం పనులు అక్రమంగా తవ్వకాలు జరుపుతూ ప్రైవేటుగా అమ్ముకుంటున్నారని ఆరోపణలు వినిపిస్తున్నాయి. మరోవైపు ప్రభుత్వ రహదారుల నిర్మాణాలకు సైతం మొరం అవసరం కావడంతో కాంట్రాక్టర్లు యథేచ్ఛగా తవ్వకాలు చేస్తున్నారు. నిబంధనల ప్రకారం కాంట్రాక్టర్లు జిల్లా యంత్రాంగం నుంచి మొరం తవ్వకాలు చేసుకోవడానికి సంబంధిత శాఖల అధికారుల సిఫారసుతో క్వారీల కోసం ప్రత్యేకంగా దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది. మైనింగ్ శాఖ అనుమతి పొందిన తర్వాత పోలీస్ శాఖకు సమాచారం ఇచ్చి మొరం తవ్వకాలు చేపట్టాలి. కానీ ఇవన్నీ పట్టించుకోకుండానే కాంట్రాక్టర్లు ఇష్టారాజ్యంగా ఎక్కడ ప్రభుత్వ భూములు, కొండలు, గుట్టలు ఉంటే అక్కడ మొరం అక్రమంగా తవ్వకాలు చేస్తున్నారన్న ఆరోపణలు ఉన్నాయి. ప్రభుత్వ స్థలంలోని గుట్టలను, అసైన్మెంట్ భూముల్లో ఎలాంటి అనుమతులు లేకుండా మొరం తవ్వకాలు చేస్తూ స్థానికంగా నిర్వహించే వెంచెలకు తరలిస్తున్నారు. వెంచెలలో వేసే రోడ్లకు ఈ మొరాన్ని ఉపయోగిస్తూ దర్జాగా దందా కొనసాగిస్తున్నారు. అనుమతులు లేకుండా సాగుతున్న మొరం దందాపై ప్రత్యేక నిఘాను ఏర్పాటు చేయాలని స్థానికులు కోరుతున్నారు. ఇప్పటికైనా మాఫియాకు అడ్డుకట్ట వేసి ప్రకృతి సంపదను కాపాడాలని వేడుకుంటున్నారు.